నేను చదివిన పుస్తకాలన్నీ నాకు ఇతోధికంగా జ్ఞాపకం ఉంటూనే ఉంటాయి. అందరూ భగవద్గీత ఎందుకు బట్టి పట్టరు? బట్టి పట్టాలి. భగవద్గీత కన్నా గొప్ప గ్రంథం ఉందా? లేనప్పుడు ఆ గొప్ప గ్రంథాన్ని మనం బట్టి పట్టాలి కదా. ముఖ్యమైన శ్లోకాలు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్వకర్మణి. కర్మ చేయాలి కానీ కర్మ ఫలం ఆశించకూడదు. అకర్మడుగా ఎప్పుడూ ఉండకూడదు. వెరీ సింపుల్. కర్మణి ఏవ అధికారహస్తే, కర్మ చేయడం కోసం, ఏవంటే మాత్రమే, అధికారం అంటే అధికారము, తేవ అంటే నీకు, తే కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన. ఆ ఫలం కోసం ఎప్పుడు కదాచన అంటే ఎప్పటికి కూడాను. కర్మణి ఏవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. కర్మ ఫలం కోసం నువ్వు కర్మ చేయకు, అలాగని చెప్పి ఎప్పుడు అకర్ముడుగా ఉండకు, ఎప్పుడు కర్మ చేస్తూనే ఉండు. ఎంత గొప్ప శ్లోకము. ప్రతి పదార్థంతో కోసం బట్టి పట్టేయాలి.